ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యా బోధనను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సర్కార్ బడుల్లో అత్యాధునిక సాంకేతికత సమకూర్చాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. విద్యార్థులకు సబ్జెక్ట్స్ పరంగా స్కిల్స్ పెంచడం, సులభంగా పాఠాలు అర్థమయ్యేలా నూతన విధానాలను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది సర్కార్. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త హంగులతో విద్యాబోధనను అందించాలని భావిస్తుంది సర్కార్. త్వరలో డిజిటల్ టీచింగ్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తుంది. విద్యార్థులకు వర్చువల్ రియాలిటీ, 3D విధానాల్లో పాఠాలు బోధించే ఏర్పాట్లపై దృష్టి సారించింది. విద్యార్థుల్లో సబ్జెక్ట్ స్కిల్స్ పెంచడంతో పాటు సులభతరంగా పాఠాలు అర్థమయ్యేలా నూతన విధానాలను తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో డిజిటల్ విద్యా బోధనపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో అధికారుల నుంచి నివేదిక కోరింది ప్రభుత్వం. డిజిటల్ బోధనకు గల అవకాశాలు, అవసరమైన ఏర్పాట్లను విద్యాశాఖ అధికారులు సేకరిస్తున్నారు. నిపుణులతో చర్చించి నివేదిక రూపొందించనున్నారు. వర్చువల్ రియాలిటీ, 3D వంటి డిజిటల్ క్లాసుల వల్ల విద్యలో నాణ్యత పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వ అధ్యయనాలు తేల్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు సర్కార్ బడుల్లో అత్యాధునిక సాంకేతికత సమకూర్చుకొని డిజిటల్ బోధనను అమలు చేయాలని కోరింది కేంద్రం. ఇందుకు అయ్యే వ్యయంలో 60% భరిస్తామని కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విద్యపై 2 ఏళ్ల క్రితం కొంత కసరత్తు జరిగింది. కానీ గత పాలకులు అమలుపై శ్రద్ధ తీసుకోకపోవడంతో ఆగిపోయింది. అధికారంలోకి రాగానే పాఠశాలల్లో నూతన పద్ధతుల్లో విద్యా బోధనపై దృష్టి సారించింది కాంగ్రెస్ ప్రభుత్వం. స్కూళ్లలో డిజిటల్ బోధనకు 75 ఇంచుల మానిటర్లు అవసరం ఉంటుంది. కంప్యూటర్లు, వర్చువల్ రియాలిటీ, 3D పరికరాలతో కూడిన స్మార్ట్ క్లాస్ రూమ్లు, మెటల్ ఫ్రేమ్ కూడిన బోర్డులు, పాఠ్యాంశాల బోధన కోసం యాప్స్, లైట్స్, గ్రీన్ బోర్డులు, విద్యుత్, యూపీఎస్లు ఎంతో కీలకం. వేగవంతమైన ఇంటర్నెట్, వైఫై తప్పనిసరి. విద్యార్థులకు కావాల్సిన ఆడియో, వీడియో, 3D చిత్రాలు, గ్రాఫ్లు, మ్యాప్లు, వీడియోలను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉండాలి. యానిమేషన్, 3D చిత్రాలను ఉపయోగించే సాంకేతికత ఉండాలని అధికారులు చెబుతున్నారు. వీటిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టడం స్వాగతిస్తామని చెప్పారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. డిజిటల్ విద్యా బోధన వల్ల ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. డిజిటల్ ఎడ్యుకేషన్ను అమలు చేయడానికి ఉన్న అవాంతరాలను పూర్తిగా తొలగించాలి. అవాంతరాలు ఏంటంటే ఇప్పుడు నెట్ సౌకర్యం కల్పించాలి. పేద విద్యార్థులకు ఫోన్లు, ట్యాబ్లు లేకపోతే ల్యాప్టాప్లు సౌకర్యము ఏర్పాటు చేయాలి. లేకపోతే స్కూళ్ళల్లో టీవీలు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఏర్పాటు చేస్తే అప్పుడు డిజిటల్ ద్వారా పిల్లలకు, ప్రభుత్వ బళ్ళల్లో చదివేటువంటి పిల్లలకు సాంకేతిక విద్య అనేది, సాంకేతికాన్ని ఉపయోగించి విద్యను అందించడం అనేది సులభం అవుతుంది. కెమెరాలు కానీ, ట్యాబులు కానీ, ల్యాప్టాప్లు కానీ, సెల్ ఫోన్స్ కానీ, నెట్ను అందుబాటులోకి తీసుకొస్తే ఇది అందరికీ యూనివర్సల్గా అమలు చేస్తేనే ఇది సరి అయింది. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో 3000 స్మార్ట్ క్లాస్ రూమ్లు అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఒక్కో స్కూలుకు 10 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. ఇలా మొత్తంగా 300 కోట్లు ఖర్చవుతుందని అంటున్నారు విద్యాశాఖ అధికారులు.